బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అటు కేసీఆర్ విషం చిమ్ముతున్నారంటూ కేసీఆర్ మాటల్లోనే కాదు కళ్ళల్లో కూడా విషమే కనిపిస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఈ అంశంపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఆగమైంది తెలంగాణ కాదు, కేసీఆర్ కుటుంబమే. ఈ ఏడాదిన్నరలో ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు, కానీ కేసీఆర్కు మాత్రమే తెలియదా అంటూ కూడా రేవంత్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితుంది. కేసీఆర్ పై చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు ఏం చెప్తారు వాటికి సమాధానం? కేసీఆర్ అంటే ఏంటి, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 4 కోట్ల, ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంటున్నారో 4 కోట్ల మంది ప్రజలకంటే 4 కోట్ల మంది ప్రజలకు అర్థమైపోయింది. 16 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. చేసుకోబట్టే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత, అంటే భారతదేశంలో ఇండిపెండెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత స్వల్పకాలంలో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం అనేది, అది తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వచ్చింది. ఇది మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము అంటలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నారు. స్వయంగా మహబూబ్ నగర్కు చెందినటువంటి ఎమ్మెల్యే మొన్న చెప్పాడు, వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే మా పరిస్థితే లేదు, బాగాలేదురా నాయన, మేమేం చెప్పాలరా మీకు అని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. ఓ పక్క ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకున్నారనేది, కార్లో గుద్దుకున్నారు, ఇక్కడ రక్తాలు వచ్చినాయని వాళ్ళే చెప్తున్నారు. ఊళ్ళలో పోయే పరిస్థితి లేదు. నిన్న కూడా ఖమ్మం జిల్లాలో రెవెన్యూ మంత్రి గారిని అడుగడుగునా అడ్డుకున్నారు. మాకు ఇళ్ల జాగాలు రాలేదు, అర్హులైన వాళ్ళకి రాలేదు, ఎవరికో లిస్టు తయారు చేసుకుని వచ్చాయి. రకరకాల రైతుల యొక్క పంట కొంటలేదు, అనేక ప్రాంతాల్లో మేము ఎవరూ లేవు, ఇప్పటికీ మేము ఇంకో కార్యాచరణ తీసుకోలే. కార్యాచరణ తీసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందనేటువంటిది వాస్తవం. ఇది ప్రజలు గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ప్రభుత్వ పని అనేది అయిపోయింది. వీళ్ళు ఏంటంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేము ఎంతో సహకరించాం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పిలిచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా బీఆర్ఎస్ కార్యక్రమానికి అందించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా స్వయంగా నేనే ఆదేశించానని ముఖ్యమంత్రి చెప్తున్నారు. పాపం ఆ ప్రభుత్వం మీద ఈ స్థాయి అబండాలు వేయడం సరైందేనంటారా అంత సహకరిస్తే? అబద్ధాలు ఆడటంలో, అన్న మాటని అనలేదని చెప్పటంలో, ఎవరికైనా ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఏమైనా కొత్తది పెడితే ఆ ప్రైజ్ ఫస్ట్ ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే గతంలో ఆయన నైజమే అది. బీజేపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, ఇవాళ కాంగ్రెస్కి వెళ్ళి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతుండు, ఎలక్షన్ ముందు ఏం మాట్లాడిండు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడుతుండు, అసెంబ్లీలో ఏం మాట్లాడిండు, అసెంబ్లీ నుంచి బయటికి రాగానే ఏం మాట్లాడిండు, ఇవన్నీ కూడా ఏంటంటే అబద్ధాలకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏమన్నా మనం ఒక అర్థం ఒక డెఫినేషన్ ఎదిగితే అక్కడ పేరు ఈక్వల్ టు రేవంత్ రెడ్డి అని వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడే పచ్చి అబద్ధాలు, పచ్చి బూతులు. అందుకోసం రేవంత్ రెడ్డి మాటను పట్టించుకునే మేం కాదు, స్వయంగా ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులే ఆయన మాట పట్టించుకునే పరిస్థితి. రజతోత్సవ సభకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు అంటారా మీరు? నేను ఇప్పుడు ఇవాళ చెప్తున్నానండి, ఎందుకంటే స్వయంగా అడ్డుకున్నోడిని బాధపడ్డోడిని నేను. రేపు మీటింగ్ అనగా ఈరోజు సాయంకాలం జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులందరికీ స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు చేసి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకి ఎవరైతే వెహికల్స్ అరేంజ్ చేశారో, ప్రైవేటు వ్యాపారాలు లేదా విద్యా సంస్థలు ఎవరైతే వెహికల్స్ అరేంజ్ చేశారో, డీసీఎంలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇతర వేటికి కూడా మీరు రోడ్డు మీదకి వస్తే మీకు చలాలను రాస్తాం, ఫైన్లు లక్షలు వేస్తామని బెదిరించింది వాస్తవం. నేను ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 4 బ్రేక్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడింది నేను. వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా క్లియర్ చెప్పారు, సార్ మాకేమీ ఇబ్బంది లేదు సార్, పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్, స్వయంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి సార్ అని ఒక పక్క చెప్పారు అధికారులు. రెండో పక్క ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ పోయినాయి, మీరు పోతే మీరు ఇబ్బందులు పడతారని డైరెక్ట్గా బెదిరించారు. సత్తుపల్లి లాంటి ప్రాంతంలో స్వయంగా ఎమ్మెల్యే భర్త డైరెక్ట్ కాలేజీలో ఫోన్లు చేసేసి, మీరు కనుక బీఆర్ఎస్ మీటింగ్కి మీ బస్సు పోతే నెక్స్ట్ డే నుంచి మీ కాలేజీ మీ స్కూల్ మూతపడుద్దని డైరెక్ట్గా ఎమ్మెల్యే భర్తనే బెదిరించిన పరిస్థితి ఉంది. ఇక్కడొక్కడని కాదు, అడుగడుగున ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ అరేంజ్ చేసి, తిరుమలాయపాలెంలో మేము గొడవపడ్డాం, ఉపేందర్ రెడ్డి గారు, వెంకట వీరయ్య గారు, నేను, మాజీ మంత్రి గారు అందరం గొడవ పెట్టాం. వైరాలో చెక్ పోస్ట్ పెట్టారు, సత్తుపల్లిలో బయటికి రానివ్వలేదు. నేను జస్ట్ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నా. వరంగల్ జిల్లా లాంటి చోట్ల వారం రోజుల ముందే వాళ్ళకి జీవో ఇష్యూ చేశారు, మీరెవరు కూడా బీఆర్ఎస్ బహిరంగ సభకి ఇవ్వద్దు అనేది. ఆర్టీసీ బస్సులు గతంలో మేము ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారి మీటింగ్కి ఇచ్చాం, సోనియా గాంధీ గారి మీటింగ్కి ఇచ్చాం, అన్ని మీటింగ్ ఇచ్చాం. ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్. మేము డబ్బులు కడితే ఇచ్చారు, మాకేమైనా ఫ్రీగా ఇచ్చారా? ఎన్ని బస్సులు ఇచ్చారు?
వాళ్ళకి అవైలబిలిటీ రెగ్యులర్ షిఫ్ట్ కాకుండా మిగతా ఏమైనా స్పేర్ బస్సులు ఉంటే అవి ఇచ్చారు తప్ప మొత్తం వ్యవస్థని ఇచ్చామని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? నేనన్నా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడొచ్చు. పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన నువ్వేం చేశావు, నీ సీఎంఓ ఏం చేసింది, ఎవరికి ఫోన్లు చేసినారు, ఎవరితో మాట్లాడించారు, ఇవన్నీ బయట ఓపెన్ కదా. అయినా మీలాంటి ఎన్ని ఆటంకాలు కల్పించినా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారి మీద నమ్మకంతో లక్షలాది మంది ఎలకతుర్తి కదిలారు. ఇవాళ మీటింగ్ బ్రహ్మాండ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్కు ప్రజలు హోదా కట్టబెట్టారు. 65 లక్షల జీతభత్యాలు ప్రభుత్వం నుంచి కేసీఆర్ తీసుకుంటున్నారు. కానీ అసెంబ్లీకి రారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ బహిరంగ సభల్లో మాత్రం ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ప్రజల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు కేసీఆర్ చేస్తారు. తనను టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా మాట్లాడతారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా ఆ స్థాయి విద్వేషం చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. నేను ఒక మాట అడుగుతాండి రేవంత్ రెడ్డి గారిని కూడా, ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళు ఈ అసెంబ్లీకి పోని సంఘటనలు చాలా ఉన్నాయి. జయలలిత గారు వెళ్ళలేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇబ్బందులు చంద్రబాబు నాయుడు ఈయన గురువు ఆయన వెళ్ళలేదు. ఎన్టీ రామారావు గారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే అడుగు పెడతానని చెప్పి అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇవాళ సోనియా గాంధీ ఉన్నది, ఎన్నిసార్లు లోక్సభకి వెళ్తుందండి, ఎన్ని క్వశ్చన్లు వేసిందండి, మేము కూడా అడగొచ్చు కదా. అందుకోసం ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల మీద కొట్లాడుతుండా లేదా అనే విషయం అసెంబ్లీ వేదికగా తనకు అవకాశం ఉన్నప్పుడల్లా వస్తున్నాడు, అది వేరే విషయం. అందుకోసం చరిత్రలో ఎవరు చేయని తప్పు కేసీఆర్ గారే చేసినని చెప్పడం రేవంత్ రెడ్డికి సిగ్గుమాలిన చర్య. ఎందుకు అని అంటే నీకు గురువుగా చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారే పోలేదు, దానికి ఆన్సర్ చెప్పు. లేదు ఇప్పుడు నువ్వు ఉన్న పార్టీలో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పార్టీకి అధ్యక్షురాలు ఉన్న సోనియా గాంధీ గారు ఎన్నిసార్లు పార్లమెంటు పోయారు, ఎన్నిసార్లు క్వశ్చన్ చేశారు, దాని విషయం చెప్పమనండి. ఎన్టీ రామారావు గారు కూడా పోలేదు, జయలలిత గారు పోలేదు, కరుణానిధి గారు పోలేదు. ఇవన్నీ అవుతాయి, అక్కడున్న భౌతిక పరిస్థితులను బట్టి నడుస్తుంది. అందుకోసం జీతబత్యాలు ఇచ్చారు, ఇచ్చేసారు. జీతబత్యాలు అందరు తీసుకుని నువ్వు తీసుకోలేదా? అందరు తీసుకునేది. బీజేపీ నేతలు కూడా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది కేసీఆర్కు? కేసీఆర్ కేవలం డైవర్షన్ పాలిటిక్స్కు మాత్రమే తెరలేపారు. అక్కడ మావోయిస్టులు విధ్వంసం చేస్తున్నారు. అందుకే ఆపరేషన్ కగార్ను సీరియస్గా కేంద్ర హోంశాఖ ముందుకు తీసుకువెళ్తుంది. అసలు ఇప్పుడు మావోయిస్టులు ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి అనే వ్యాఖ్యలు కూడా బీజేపీ నేతలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ అంతిమ స్థాయికి చేరుకుంది. ఆపరేషన్ కగార్ అంటే ఆఖరి యుద్ధం ప్రస్తుతం చివరి దశలో ఉంది. నిజంగా ఈ దశలో శాంతి చర్చలు సాధ్యమైన బీఆర్ఎస్ పాత్ర ఈ విషయంలో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా తమ హైకమాండ్ అడిగి పూర్తి విషయాలు చెప్తామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒక లేఖను కూడా కేంద్రానికి పంపుతామని చెప్పింది. భవిష్యత్తులో దీనిపై కార్యాచరణ ఏ విధంగా ఉండవు? రేవంత్ రెడ్డి ఏం చెప్పాడనేది మాకు సంబంధం లేని విషయం అండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, నక్సలైట్ ఉద్యమాన్ని కానీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఈ దేశంలో ఏ విధంగా అణిచివేసింది అనేది చరిత్ర చెప్తుంది, చరిత్ర పుటల్లో ఉంది. ఇలా కొత్తగా వాళ్ళకి ప్రేమ రావాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలని అనగదొక్కింది, కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఉండకూడదు నాశనం చేయాలని కంకణం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ పెట్టి వేలాది మంది బిడ్డల్ని ఎన్కౌంటర్ల పేరుతో కాల్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు. బీజేపీ పార్టీ అంటారా వాళ్ళ సైద్ధాంతిక వైరుధ్యం ఉంది. కమ్యూనిస్టు పార్టీకి ఒక మార్క్సిజం లెనినిజం అనేటువంటి సిద్ధాంత పునాదిగా కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. బీజేపీ పార్టీ అనేది ఒక హిందుత్వ సిద్ధాంత బేస్ ప్రాతిపదిక పనిచేస్తుంది. కాబట్టి రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఉంది. కాబట్టి కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఈ దేశంలో బ్రతికితే రేపు భవిష్యత్తులో మాకు అడ్డంకి ఖచ్చితంగా మాకు ప్రధానమైన శత్రువు కమ్యూనిస్టులు అనేటిది బీజేపీ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అనేటువంటిది మార్క్సిజం లెనినిజానికి కంప్లీట్గా వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం. అందుకోసం వాళ్ళు దీన్ని శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీగా మాకు మా పార్టీ ఐడియాలజీ మా యొక్క లైన్ ఏంటంటే మేము నక్సలైట్ ఉద్యమాన్ని కానీ ఏ ఉద్యమాన్ని మేము శాంతి భద్రత సమస్యగా చూడట్లేదు. ఇది ఒక సామాజిక అంశంగా రాజకీయ అంశంగా మాత్రమే చూడదలుచుకున్నాం. ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమ సమయంలో కానివ్వండి లేదా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కానీ దీన్ని రాజకీయ కోణంలో చూసాం, ఒక సామాజిక కోణంలో చూసాం. శాంతి భద్రత సమస్యగా ఎప్పుడు ఏ రోజు చూడలేదు మేము. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకించి పీపుల్స్ వార్ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ దేశ బిడ్డలు. ఈ దేశంలో ఆల్టర్నేటివ్ వ్యవస్థ రావాలని కోరుకున్నట్టున్నారు. ఈ దేశానికి వ్యతిరేకులు కాదు, వాళ్ళు దేశద్రోహులు కాదు. కాబట్టి పీపుల్స్ వార్ పార్టీ అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ. వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఒక ఫిలాసఫీతో వస్తున్నారు. అది కరెక్టా కాదనేది డిఫరెంట్ యాంగిల్. అందుకోసం మేమేమంటున్నామంటే అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ప్రధానంగా గిరిజన సమస్యల మీద కొట్లాట ఎజెండాగా తీసుకొని పీపుల్స్ వారు పనిచేస్తుందో ఆ ప్రాంతానికి వెళ్ళి అమాయక గిరిజనుల మీద ఈరోజు భారత రాష్ట్రపతి ముర్ము గారు ఉన్న సందర్భంగా అలాంటి గిరిజన బిడ్డల మీద అనేక ఆక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విపరీతమైన దమనకాండ జరుగుతూ ఉంది. వాళ్ళు నోరు తెరిచే పరిస్థితి లేదు. మీలాంటి మీడియా మిత్రులు కూడా చాలామంది అక్కడికి వెళ్ళారు.
కానీ మీరు కూడా లోనికి ఎంట్రీ లేదు. ఇవాళ అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అక్కడ. కాబట్టి గిరిజన బిడ్డల యొక్క హక్కులను కాలర్ రాసేటువంటి ఏ ప్రయత్నం చేసినా మేము వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా గిరిజన బిడ్డల హక్కుల కోసం మేము ఉంటాం. కేసీఆర్ గారు కూడా గతంలో అందరి బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చాడు. ఆ ప్రాంతంలో 2 ఫేజ్ కరెంట్ ఉంటే 3 ఫేజ్ కరెంట్ చేశాడు. మిషన్ భగీరథ ద్వారా వాటర్ ఇవ్వటం, డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం జరిగింది. గిరిజనుల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలు చేశాం. గిరిజనుల యొక్క హక్కులను కాపాడింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలు. ఇద్దరు కలిసి మధ్యాహ్నం పూట తిడతారు, రాత్రిపూట మాట్లాడుకుంటారు. ఇది వాళ్ళిద్దరు స్కీమ్ ఈ రాష్ట్రంలో నడుస్తుంది, అందరికీ తెలుసు. బీజేపీ అధిష్టానానికి కూడా తెలుసు. ఫైనల్గా కేంద్ర కేబినెట్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అవలంబించినటువంటి ఆ కులగణన పూర్తిగా ఆ ప్రాసెస్నే దేశం మొత్తం కూడా అమలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ కూడా చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది, కులగణనను కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారు లేదు? ఇప్పటికే మా పార్టీ లైన్ క్లియర్గా మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో కులగణన మీద సామాజిక వర్గాల వారీగా సర్వే చేయాలనుకున్నాం, దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో అశ్విని వైష్ణవ్ గారు ప్రెస్తో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన అనేది అశాస్త్రీయంగా ఉన్నది, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు, దీన్ని మేము చెత్తబుట్టలో వేస్తున్నాం, మేము చేయబోదు శాస్త్రీయంగా ఉందని చెప్తున్నాం. మేము కూడా అంటున్నామంటే ఈ దేశంలో సామాజిక వర్గాల వారీగా ఎవరి యొక్క లెక్క ఎంత ఉందనే తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద. అది కూడా తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు అశాస్త్రీయం కాకుండా ఖచ్చితమైన సంఖ్య బయటపడే విధంగా. ఎందుకంటే ఆ వర్గాలకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రయోజనాలు అందాలి అంటే నిజమైన లెక్క తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, సంతోషం. అది మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కూడా 100% దానికి సహకరిస్తాం, ఇబ్బంది ఏం లేదు. మొత్తంగా కులగణన నిర్ణయాన్ని అయితే బీఆర్ఎస్ స్వాగతిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఆపరేషన్ ఖగార్ విషయంలో ఈ అంశాన్ని పూర్తిగా వామపక్ష తీవ్రవాదానికి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం చాలా సామాజికమైనటువంటి అంశంగా, రాజకీయ అంశంగా మాత్రమే పరిగణిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ స్పష్టం చేస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రజతోత్సవ సభ వేదికగా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మాటల యుద్ధం అయితే నడుస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.